తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మంగళగిరిలో జరిగిన కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన నూతన కానిస్టేబుల్ బాబురావు తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేదికపైనే విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అక్కడికక్కడే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కానిస్టేబుల్ బాబురావు స్వగ్రామమైన తెనుముల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు 2 కిలోమీటర్ల బీటీ రోడ్ నిర్మాణానికి 2 కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఈ ప్రతిపాదనను వెంటనే డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. క్షణాల్లో నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ సభ ముగియక ముందే ఆ రోడ్డు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. ఈ ప్రతిపాదనలకు ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ నుంచి కూడా ఆమోదం లభించడం గమనార్హం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నిబద్దతను ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం, మంచి మనసు. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత ఆ రోడ్డు వేయించే బాధ్యత. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నారు. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న మాట చెప్పాం. బాబురావు ఒక చిన్న కోరిక కోరాడు. ఆయనకు ఉద్యోగం వచ్చిన సంతోషం ఉంది గాని ఊరి సమస్య మిగిలిపోయిందని, అవకాశం దొరకతాని నాకు ఒక మాట నా చెవులో వేశాడు. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, ఎలుగురాతి బండ వాళ్ళ ఊరి పేరు. తెమ్ముల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు రోడ్డు కావాలని అడిగితే మా ఊరికి రోడ్డు కావాలని అడిగాడు. అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. ఇక్కడే ఉన్నాడు. ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఈ రోజే ఇంటికి పోతానే శాంక్షన్ కూడా చేసి పని కూడా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని అడుగుతున్నా. ఎంత కదిలించేసిందంటే ఒక్కొక్కరి కథలు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు ఇందాక, లాకే బాబురావు గారి ఇంటికి మన గ్రామానికి రోడ్లు లేవు, మీరు ఖచ్చితంగా దాన్ని చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ రోజు సభాముఖంగా మాటిస్తున్నాను. వెంటనే దానికి రోడ్లు వారికి వేసే కార్యక్రమాన్ని శాఖకి ప్రకాశం జిల్లా గిద్దలూరు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నాయకుడు చెన్నారెడ్డిని జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి పరామర్శించారు. ఖమ్మంలో తనపై దాడి చేసి కులం పేరుతో దూషించాడని టీడీపీ నాయకుడు చెన్నకేశవులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వైసీపీ నేత చెన్నారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. చెన్నారెడ్డిని పరామర్శించిన అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ కావాలని వైసీపీ నాయకులపై ప్రభుత్వం దొంగ కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ జైల్లో మా పార్టీ సీనియర్ నాయకులు నెమ్మల్దిన చెన్నారెడ్డి గారిని కావడం జరిగింది. గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో కావాలని చెప్పేసి కక్షపూర్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు యాక్టివ్ ఉన్నారో, ఎవరికి ప్రజాదరణ ఉందో వాళ్ళని కావాలని కేసులు పెట్టేసి భయపెట్టడం కోసం, భయప్రాంతాలు చేయడం కోసం చేస్తున్నారు. మొన్న కావాలి కృష్ణారెడ్డి గారిని సీనియర్ నాయకులు అరెస్ట్ చేశారు. ఈరోజు చెన్నారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఈరోజు వచ్చేటప్పుడు కూడా ఖమ్మం ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే అక్కడ రాజశేఖర్ గారి విగ్రహానికి టీడీపీ ఫ్లెక్సీలని కట్టడం వల్ల అక్కడ మా చెన్నారెడ్డి గారు అక్కడ విఆర్ఓ అని గాని అక్కడ టీడీపీ నాయకులు రిక్వెస్ట్ చేసి, అన్నా జగన్మోహన్ గారి బర్త్డే వస్తుంది, దయచేసి ఫ్లెక్సీలు తీయమని అడగడం తప్ప మా వాళ్ళు కావాలని గాని వాళ్ళని దుష్ప్రచారం చేయడం గాని తిట్టడం గాని జరగల. వాళ్ళ ఎఫ్ఐఆర్ లో చూస్తుంటే మారణాలతో కుట్టారు, హింస పెట్టారని చెప్పి దాఖలు రాశారు. దయచేసి అటువంటి ఇన్సిడెంట్ జరగకపోయినా కావాలని చెప్పేసి ఎస్సీ అట్రాసిటీ కేసులను పెట్టేసి సీనియర్ నాయకులందరూ ఇబ్బంది పెడుతున్నారు, కక్షపూర్తంగా ఇబ్బంది పెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, గిద్దలూరు కాన్స్టిట్యున్సీ నాగార్జున చాలా చక్కగా బాగా చేస్తున్నాడు. అందరు నాయకులు ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ సీనియర్ నాయకులు అందరూ బాగున్నారు. ఇటువంటి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే పరిస్థితి లేదు. ఇంకా కార్యకర్తలంతా రెట్టింపు ఉత్సాహంలో పనిచేస్తారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అండగా ఉంటారు. ఇటువంటి చిలుపు చేష్టలు మానుకొని ఇటువంటి చిన్న రాజకీయాలు మానేసి దయచేసి పెత్తరాగా ఉండేసి నిజంగా ఇన్సిడెంట్ జరిగి ఉంటే మీరు కేసులు పెట్టండి. ఇన్సిడెంట్ జరగకపోయినా కావాలని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు మానుకోండి. ఎప్పుడు మీరు అధికారంలో ఉండరో మళ్ళా మేము అధికారంలో వస్తాము. అంతకుముందు ఎప్పుడు కూడా మేము ఇటువంటి ఎన్టీఆర్ విగ్రహాలకు ఎప్పుడు మేము ఫ్లెక్సీలు బుక్స్లు అడ్డు పెట్టలేదు. కావాలని చెప్పేసి తగాదాలు పెట్టుకుని కావాలని మా మీద కేసులు పెడుతున్నారు. కాబట్టి దయచేసి టీడీపీ నాయకులు కూడా ఇటువంటి శాసనం మానుకొని ప్రశాంత వాతావరణం, పోలీసులు కూడా ఇప్పుడు ప్రశాంతత ఉండాలని చెప్పి కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్ సమీపంలోని కుంకుమకొట్ల సందులో అర్ధరాత్రి సుమారు 10 దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. దుకాణాల నుంచి కొంత నగదు, వెండి రుద్రాక్షమాలలు, నూతన వస్త్రాలను ఎత్తుకెళ్లారు. ఆశ్చర్యకరంగా పలు షాపుల్లోని సీసీ కెమెరాలను సైతం దొంగలు తీసుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాది లోగడ కూడా ఒకసారి ఇట్లాగా 3 నెలల కింద తుఫాన్ రోజు ఇలాగే పగలగొట్టారు. తాళాలు పగలగొట్టి మా లోపల ఫర్నిచర్ అంతా పాడు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు ఇదా కనీసం మాకు సరైన రక్షణ లేదు. డిపార్ట్మెంట్ వారు ఒకటే మాట చెప్పారు. ఏమన్నారంటే మీరు వాచ్మెన్ పెట్టుకోండి, మీరు మీ వస్తువులు మీరు భద్రం చేసుకోవాలని చెప్పారు. అయితే వారు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు, బీటుకు వస్తున్నారు. కానీ బీటుకు వచ్చే టైంలో ఇక్కడ ఎవరో కొంచెం బాగా భయంకరమైన తిరుగుతున్నారు. చాలా మంది ఎవరెవరో గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారు. వాళ్ళు షాపింగ్ చేయడానికి వస్తున్నారో లేకపోతే ముందు సర్చింగ్ చేసుకుని తర్వాత నైట్ ఇలా చేస్తున్నారు. కొంచెం డిపార్ట్మెంట్ వారు బాధ్యత తీసుకొని చేయాలి. మా షాప్ లో అయితే ఫర్నిచర్ అంతా పగలు కొట్టేశారు, కొట్టంతా చల్లచారు చేశారు. కొంత ఆస్తి నష్టం జరిగింది. మాకు ఫైనాన్షియల్ గా అయితే లేదు, ఆస్తి నష్టం బాగా జరిగింది. క్యాష్ అయితే ఏం పోలేదు. ఇక్కడ మారు వేషంతో ఇక్కడ భవానీలు వేషధారణ నిమిత్తం బతుకుదీరు కోసం ఇక్కడ మన సివిల్ డ్రెస్ లో వచ్చి ఇక్కడ వేరే బట్టలు మార్చుకొని ఇట్లా మార్కెట్ లో టౌన్ లో తిరుగుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళు వస్తున్నారు. కొంతమంది ఇక్కడ బాగా మద్యం సేవించి వెనకాల సందులో బాగా ఇబ్బంది పెడుతున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని ఆ మద్యం అరికట్టవలసిందిగా. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార మదంతో పెత్తందారీ ధోరణితో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ నేతల సొంత ఆస్తి కాదని అవి ప్రజల సొమ్ము అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఖానాపూర్, షాద్ నగర్ నియోజకవర్గాలకు చెందిన నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల అభినందన సభలో కేటీఆర్ మాట్లాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక దుస్థితిని ఎద్దేవా చేసిన ఆయన కొందరు ఎమ్మెల్యేలు నిధుల కోసం ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాస్తున్నారని, మరికొందరు బహిరంగంగానే నిధుల కోసం వేడుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకే నిధులు లేనప్పుడు గ్రామాలకు నిధులు మంజూరు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కేసీఆర్ గారు ఓడిపోయిన బాధ మీరు 2023లో మనం ఓడిపోయినాక కరెక్ట్గా 2 ఏళ్ళు అయింది. ఇప్పటికి ఎట్లా బాధపడ్డారు జనం. అరే కేసీఆర్ సారు ముఖ్యమంత్రి కాదట అనే వరకు ఎక్కడోళ్ళక్కడ బీరిపోయిన పరిస్థితి. అయ్యో అట్లెట్లయిపోయా అనే ఒక పరిస్థితి వచ్చింది. ఇవాళ 2 ఏళ్ళు అయిపోయింది. చూస్తుంటేనే 2 ఏళ్ళు అయిపోయింది. మాయ మాటలు చెప్పి, ఇష్టం వచ్చిన కథలు చెప్పి, మోసేతికి బెల్లం పెట్టి నాకుమని డైలాగులు కొట్టి, పెద్ద పెద్ద డైలాగులు కొట్టి 2 సార్లనే ఇస్తారా రైతు బంధు, 3 సార్లు ఇవ్వాలి 3 పంటలకు అని మాట్లాడింది. అరే రైతులకే ఇస్తారా, జమీందారులకే ఇస్తారా, కౌలు రైతులకు ఇవ్వాలి ఇస్తాం అని మాట్లాడింది. 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తా అన్నారు. ఇట్లా మోసేతికి బెల్లం పెట్టి అన్ని రకరకాల ఆశలు చూపెట్టి ఉన్నాయి లేని చెప్పి మహిళలందరికీ కోడన్లకు నెలకు 2,500, అత్తలకు 4,000 అని చెప్పి ఆశ పెట్టి మొత్తానికి డబ్బల ఓట్లు వేయించుకొని షాద్ నగర్లో కూడా 7,000 ఓట్లతో, ఎక్కువ తేడా కాదు, 7,000 ఓట్లు అంటే 3% ఓట్ల తేడాతోని గెలిచి అధికారంలోకి వచ్చిండ్రు. మరి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయాయి. 2 ఏళ్ళు అయితే నిజంగా తెలివి ఉంటే, నిజంగా ముఖం ఉంటే మనం చేసిన దానికంటే ఎక్కువ చేయాలి. ప్రజలకు మనసు గెలుచుకోవాలనుకుంటే బ్రహ్మాండంగా మరి మేము ఈ పని చేసినాం కాబట్టి మాకు ఓటేయండి అని అడగాల. కానీ ముఖ్యమంత్రి గారు 2 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నాడా అంటే 2 క్యాసెట్లు ఉంటాయని మీరు విని ఎప్పుడన్నా స్పీచ్ 2 చెప్తాడు ముచ్చట్లు. ఒకటి కేసీఆర్ మీద తిట్ల దండకం. 2 ఏళ్ల కేసీఆర్ గారు ఈయన పేరైనా తీసుకున్నాడు ఎక్కడైనా పొరపాటున, ఎక్కడైనా మాట్లాడిండా? ఏం చెప్పిండు? ఇంకొకసారి మాట్లాడితే టీవీలో మాట్లాడితే ఏమన్నాడు? నీకు చిన్న వయసులో అవకాశం వచ్చింది, మంచిగా చేయవా బాబు, తెలంగాణను కష్టపడి తెచ్చుకున్నాం, చాలామంది పిల్లగాళ్ళు చచ్చిపోతే వచ్చింది తెలంగాణ, కాబట్టి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, మంచిగా నడుపు, మంచిగా చూసుకో, ముఖ్యమంత్రి అంటే తండ్రి లాంటి వాడు, అందరినీ బాగా చూసుకో అని మంచి మాట చెప్పిండు తప్ప ఒక పొల్లు మాట మాట్లాడిండు ఆ కేసీఆర్ గారు. ఇవాళ ఆ కేసీఆర్ గారిని పట్టుకొని 2 ఏళ్ల నుంచి నోటికి వచ్చిన తిట్లు, తెల్లారలేస్తే సావాలే, ఇది కావాలి, నాశనం కావాలి, బాయిల దుంకు, బండగట్టుకొని చెర్ల దుంకు,
నా కాలువల దుంకు ఇటువంటి అడ్డమైన మాటలు తప్ప ఒక్క మంచి మాట చెప్పిండు ఆయన అది ఉండదు. రెండోది ఒక పచ్చి అబద్ధం. వెనకటికి ఎవడో ముఖం బాగాలేక అద్దం బల కొట్టిండట. ముఖం మంచిగా లేదు, ఏం చేయాలి, అద్దంలో మంచిగా కనబడతలేదు, ఆయనతో అద్దం బల కొట్టిండట. మంచిగా అయిపోతుందా ముఖం? నీకు నడపచాత కాదు, నీకు నడపచాత కాక స్కీములు అమలు చేసే తెలివి లేక ఓ కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు అని పచ్చి అబద్ధాలు. తెల్లారు లేస్తే ఒక మంత్రి ఏమో 6 లక్షల కోట్లు అప్పయింది అంటాడు, ఇంకొక ఆయననేమో 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయననేమో 8 లక్షల కోట్లు అప్పు అయిపోయింది అంటాడు. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళ నోళ్ళకి మొక్కాలి. ఎవరికి ఎంత బుద్ధి ఉడితే గంత అర్రాసుపాట లెక్క. అయితే ఇక సర్పంచ్ ఎలక్షన్లు కూడా అర్రాసుపాటలు ఆడాడు. అట్లా ఎవరికి ఎంత బుద్ధి ఉడితే అట్లా అబద్ధాలు చెప్పుకుంటే తిరుగుడు నేర్చుకున్నారు 2 ఏళ్ళ నుంచి. ఎందుకు ఇస్తలేవా పెన్షను 2000 ఎందుకు 4000 చేయలే? ఓ కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది. అందుకే నేను మీకు అందరికి ఒక మాట చెప్తున్నా, జాగ్రత్త గినాలే, మనసుకి ఎక్కించుకోవాలి, 10 మందికి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారంటే 6 గ్యారంటీలు ఎంత అబద్ధమో, 6 గ్యారంటీలు అమలు చేసినామన్నది ఎంత అబద్ధమో, రైతు రుణమాఫీ చేసిన 100% అనేది ఎంత అబద్ధమో, 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్ల అప్పు అంతే అబద్ధం అనే మాట నేను చెప్పుడు కాదు, పార్లమెంట్ చెప్పింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యుఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. ఆంధ్రప్రదేశ్ అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చ. భోగాపురం సమీపంలో ఏర్పాటు కానున్న జిఎంఆర్ మాన్సస్ ఏవియేషన్ ఎగ్జిసిటీ ప్రపంచానికి ఆదర్శంగా నిలవనుంది. మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ. ప్రైవేటు వ్యక్తుల నుంచి అందే కిక్ బ్యాక్ల కోసం సీఎం చంద్రబాబు ప్రజారోగ్యాన్ని కూడా పణంగా పెడుతున్నారు. మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార గర్వం పెరిగిపోయిందన్న కేటీఆర్. ప్రభుత్వ నిధులు, ఇందిరమ్మ ఇళ్లు నేతల సొంత ఆస్తి కాదని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.